హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర రుచులు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటానండి. బెండకాయ వెల్లుల్లి కారంను చూపిస్తున్నానండి. బెండకాయ వెల్లుల్లి కారంకి అయితే నేను వచ్చేసి ఎండుమిరపకాయలు తీసేసుకున్నాను, ఎండు కొబ్బరి తీసేసుకున్నాను, కొద్దిగా ఉప్పు, వెల్లుల్లి కూడా తీసేసుకున్నానండి. వీటినన్నిటిని మిక్సీలో వేసేసుకొని ఫైన్ పౌడర్ అయితే చేసేసుకున్నాను. ఫైన్ పౌడర్ చాలా టేస్ట్ ఉంటుందండి. అరకిలో లేత బెండకాయలు తీసేసుకొని వాటిని బాగా వాటర్లో కడిగేసుకుంటున్నానండి. మనం బాగా వాటర్లో కడిగేసేసుకోవాలి. బెండకాయలకు ఎక్కువ పెస్టిసైడ్స్ వేస్తారు కదండి, అందువల్ల ఎక్కువ వాటర్ వేసేసుకొని కడుక్కోవాలి. ఆహ్లాదకరమైన ఆనందకరమైన వాతావరణంలో మనం పని చేసుకుంటూ ఉంటే మనకు అలసట అనేది అనిపించదు కదా. 1/2 కిలో బెండకాయలు అన్నిటినీ అంగుళం సైజు ఇలా ఒకే సైజులో ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. బెండకాయ ముక్కలన్నిటినీ. బెండకాయ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఒక 3 or 4 డేస్ కూడా చాలా బాగుంటుంది. ఒక వైట్ క్లాత్ తీసేసుకొని బంక లేకోకుండా ఈ బెండకాయలన్నిటినీ ఆరబెట్టేసుకుంటున్నానండి. ఆ బెండకాయలు ఉండే బంక వెళ్ళి కొద్దిగా ఆరిందంటే మనకు నూనె కూడా ఎక్కువ పీల్చుకోదన్నమాట. ఇలా ఆరిన బెండకాయ ముక్కలన్నిటినీ తీసేసుకొని ఒక బాండీలో కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నానండి. డీప్ ఫ్రై కోసమే వేసేసుకున్నాను. నేను ఆయిల్ అయితే గోళం నిండా అయితే ఏం తీసుకోను, కొద్ది వరకే తీసుకుంటాను. అది కూడా మునిగే వరకు మాత్రమే తీసేసుకుంటానండి. వీటన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మిగులుతుంది కదా, అది ఆరో చపాతీలో కానీ ఏదైనా పప్పు తిరవాతకు కూడా వేసేసుకొని అలాగే ముందు ఇది చేసేసుకుంటాను. వేడి ఆయిల్ని సారికి వాడుతూ ఉండనండి. అలా వాడితే హెల్త్కి హానికరం అనేసి ఎప్పటి ఆయిల్ను అప్పుడు ఫ్రెష్గా ఉండేటట్లు చూసుకుంటాను. బెండకాయ ముక్కలన్నిటిని నీట్గా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన ముక్కలన్నిటిని నేను తీసేసుకుంటున్నాను, ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఫ్రై అయిన ముక్కలను తీసేసుకున్న తర్వాత మనం వెల్లుల్లి కారం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వెల్లుల్లి కారాన్ని ఈ బెండకాయ ముక్కలకు పడే విధంగా అంతా చల్లేసుకుంటున్నాను. చల్లేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా పైకి కిందికి ఎగరేస్తూ జాడించుకున్నామంటే ముక్కలన్నిటికీ పడుతుందండి. ఈ బెండకాయలన్నిటికీ ఫ్లేవర్ అనేది పడుతుంది. వెల్లుల్లి కారం అయితే చాలా బాగుంది. మొత్తం అన్ని ముక్కలకు పట్టేటట్లు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేడి వేడి అన్నం పెట్టేసేసుకొని ఆ వేడి వేడి అన్నంలోకి నేను కరివేపాకు పొడి వేసుకున్నాను, మెంతిపప్పు వేసేసుకున్నాను. అలాగే మామిడికాయ పచ్చడి 2 అంటుకాయలు ఉంటే దంచి పెట్టుకున్నానండి. కొద్దిగా మామిడికాయ పచ్చడిని కూడా వేసేసుకుంటున్నాను. మామిడికాయ పచ్చడిని వేసేసుకున్న తర్వాత ఈ వేడి వేడి అన్నం మీద బెండకాయ వెల్లుల్లి కారాన్ని అయితే వేసేసుకుంటున్నాను. ముందుగా ఈ బెండకాయ వెల్లుల్లి కారాన్ని అంతా మిక్స్ చేసేసుకొని తిన్న తర్వాత మిగతా వాటితో తినేస్తాను. కొత్తగా ఎవరైనా ఆ ఛానల్ చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్